ఆ ప్రార్థన ఒక సేవకుడి జీవితంలో కానీ ఒక విశ్వాసి జీవితంలో కానీ ఆ ప్రార్థన ఎలాంటి కార్యాలు చేయగలుగుతుంది? ప్రార్థన గురించి ఒక గొప్ప భక్తుడు 2 చక్కటి మాటలు అంటాడు. 10 మంది ప్రసంగికుల కంటే ఒక ప్రార్థనా పరుడు శక్తివంతుడట. ప్రైజ్ ది లార్డ్. 10 మంది ప్రసంగికులు చేయలేని కార్యం ఒక ప్రార్థనా పరుడు చేయగలుగుతాడు అంటాడు. సహజంగా ఎవరైనా పాటలు పాడాలి, ప్రసంగించాలి, దాని కొరకు పరిగెత్తుతారు. సంఘానికి పాటలు పాడేవాళ్ళు ఉండాలి, అవసరం. ప్రసంగించే సేవకులు ఉండాలి, అవసరం. వీళ్ళందరికంటే సంఘానికి ప్రార్థించే ప్రార్థనా పరులు ఎంతైనా అవసరం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ప్రార్థనా పరులు సంఘానికి అవసరం అంటే నిజమే. ప్రార్థనాపరుడు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటేనట ఆకాశ మండలమందున్న దురాత్మలు విలవిలలాడుతూ ఉంటాయట. సాతానును గడగడలాడించగలిగిన ఒకే ఒక్క శక్తి